చెప్పినట్టుగా నలమహారాజుకు వచ్చిన కష్టం మనకు రాకూడదు. అతను సరిగ్గా కాళ్ళు కడుక్కోకుండా ఇంటికి వెళ్ళిపోయినందుకు ఆ శనిదేవుడు ఆ పొడి ద్వారా శరీరంలో ప్రవేశించి అతన్ని చాలా అనర్థం చేసేది. అది మనకు రాకూడదు. ఏమో కాళ్ళు శుభ్రం, పిల్లలు ఏమైనా ఒక కాళ్ళు తెలియకపోతే మాత్రం మీరు సాయం చేయండి. ఎక్కువ నీరు వేసుకోకమ్మా, తక్కువ తక్కువ వేసుకో. విజయ్ నువ్వు కూడా పావమ్మా చేస్తా, వాళ్ళకి సహకరించండి అమ్మా. వాళ్ళకి తిరిగిపోవచ్చు. చిన్నపిల్లలు తెలిసిన పెద్దవాళ్ళైనా తరచుగా గుడికి వెళ్ళకపోవచ్చు. మనం వాళ్ళకి సహకరించాలి. విజయ్ చేత్తో పావం సార్. ఎప్పుడైతే ఈ చెంబులో నీళ్లు ఆ పాదాలను తాకేయో ఆ జలాలు పుణ్య జలాలు అయిపోతాయి. ఒక గోదావరి, ఒక యమున, ఒక సరస్వతి. అందుకని కడిగారు. మరి పూజ ఇంకా పూర్తలేదు కదా. కావాలంటే ఏం చేయాలంటే మీ పక్కన ఉన్నటువంటి పువ్వులు ఉన్నాయి కదమ్మా, అవి వాళ్ళ పాద పద్మములపై వేయండి. అందంగా దేవుడికి మనం ఎలా అలంకరిస్తామో అలా అలంకరించాలి. అలా అమ్మకే విజయ్ అమ్మ కొడుకు ఓన్లీ అన్నయ్య కేకేసి మళ్ళీ మొక్కలు చూపెడుతున్నారు వదిన మనకి. ఇప్పుడు ఏం చేస్తారు, మీరు ఎక్కడైతే కూర్చున్నారో అక్కడే నిలబడండి. మీరు ఎక్కడైతే కూర్చున్నారో అక్కడే నిలబడండి. ఉభయ కుశలోపరి అంటే అర్థం ఏంటంటే పరంగాను ఇటు పురాణాల పరంగా కూడా చెప్పేది ఏంటంటే పాదాభివందనం అన్నది చాలా గొప్ప. కనిపించే శక్తి ఒకటి, కనిపించని శక్తి ఒకటి. అంచేత ఏం చేయాలంటే నిల్చున్నా అను ఇంకా చేస్తామమ్మా చేసి తన కంగారు ఏమి లేదు, కంగారు ఏమీ లేదు. చెప్పా కదా, ఈ చేతులు రెండు మన సూర్య నమస్కారాలు చూస్తుంటాం కదా. సూర్య నమస్కారాలు ఎంత అర్థం చేస్తే ఎంత ఆరోగ్యవంతో తెలుసు కదా. ఇప్పుడు మన ఆ తరహాగా మీ చేతుల్ని అలాగా వాళ్ళ పాదాలను తాకి అదే చేతులు మళ్ళీ మీ కళ్ళకు ఒత్తుకోవాలి. అలా ముమ్మార్లు చేయాలమ్మా, ముమ్మార్లు చేయడము. పని పళ్ళులో పెట్టు. దండం పెట్టుకో. సాహిత్యం అయిపోయిందా? లేకపోతే స్కూల్లో పనిష్మెంట్ ఉంటుంది. దండం పెట్టుకో. ఇప్పుడు ఇందాక చెప్పాను కదమ్మా, అవి గొప్ప జలాలు అయ్యేది గంగా, యమున, సరస్వతి. పవిత్ర జలాన్ని మనం సాధారణంగా ఏం చేస్తాం, భక్తికి ప్రతీకగా ఆ జలాన్ని మనం తలపై చల్లుకుంటాం. ఇప్పుడు చెప్పాం కదా, నాన్న అమ్మ నాన్న కాళ్ళు కడిగిన నీళ్ళు కావాలి, దేవతలు కాళ్ళు కడిగిన నీళ్ళు తలపై చల్లుకుంటాం. వాళ్ళని కూడా మీరు అంతే ప్రేమతో ఆశీర్వదించాలి. ఆశీర్వదించడానికి మనం ఏం చేస్తామంటే పూర్వీకుల నుంచి కూడా వచ్చేది ఏంటంటే ఆశీర్వదించాలి. భార్య భర్త మన కాళ్ళ నమస్కారం పెట్టినా లేదా ఏ గుడికి వెళ్ళినా సరే అక్షతలు మన ప్రామాణికంగా ఏం వాడుకుంటాం, అది మనం వాళ్ళు మనల్ని ఆశీర్వదించినట్టుగా. ఆ అక్షంతలు కూడా చెప్పారు కదా, అది చాలా సమాధానాన్ని ఇచ్చే బియ్యంతో తయారు చేస్తారు. అందుకని దాన్ని పసుపు కూడా అద్దుతారు. దానివల్ల ఏంటంటే శుభప్రదము, ఆరోగ్యపరంగా కూడా అది యాంటీబయాటిక్. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారు, మా టీచర్లు మీకు వచ్చి అక్షంతలు ఇస్తారు. నేను చెప్తాను ఏం చేయాలి. మళ్ళీ అందరినీ ప్యాకెట్ను అట్లా మన ఇంటికి ప్యాకెట్ మళ్ళీ ఫోన్ చేసేసి ఈ వారం లేదు మొత్తం ఎవరో బాగా అందరినీ నేను లైన్ పెట్టి శుక్రవారం మధ్యాహ్నం తిరుగుతున్నాను. ఇప్పుడు అక్షంతలు సాధారణంగా ఏంటంటే చేతికి వచ్చినట్టు ఇష్టారీతిన విసిరేస్తుంటాం. భక్తితోటి చేసేది ఎప్పుడు శ్రద్ధగా చేయాలి. అంటే ఆ అక్షంతలను వాళ్ళు ఆశీర్వదించేటప్పుడు వాళ్ళ తల మీద ఆ బ్రహ్మనాడి దగ్గర పడేలాగా నెమ్మదిగా భక్తితో హోందాగా చేయాలి. అదే సమయంలో
మా టీచర్ గారు ఒక శ్లోకం చదువుతారమ్మా. ఆ శ్లోకం పైకి చదువుతూ అర్థమయ్యేలా నెమ్మదిగా చదువుతుంది ఆవిడ. మీరు కూడా ఏం చేయాలంటే అది పునరుచ్చారణ చేస్తే ఆ పుణ్యఫలం మీకు కూడా దక్కుతుంది. అది చేసి చివర బిందు ఇలా వేస్తారు కదా, అయిపోయిన తర్వాత ఆ తలని ఇలా ముట్టుకొని చేయి తీసుకుంటారు. శ్రద్ధాం మేధాం యశ ప్రజ్ఞాం విద్యాం బుద్ధిం శ్రియం బలం ఆయురారోగ్యం దేహి మే సరస్వతి శ్రియం దేహి మే భారతి. ముట్టుకొని తీసేయనమ్మా. ఎప్పుడైనా ఆ చెయ్యి ముట్టుకోవడం మనకి ఏం చెప్తుందంటే, మనం ఏది మంచి పని చేసినా రెండు చేతుల్లో రెండు చెయ్యిలు మనకి ఇంపార్టెంట్. అందులో ఈ కుడి చేయి ఏంటంటే, ఒకళ్ళ దానం చేయాలంటే కుడి చేయి వాడతాం, ఒకళ్ళని ఆశీర్వదించాలంటే కుడి చేయి వాడతాం, ఒక భోజనం చేయాలంటే కుడి చేయి వాడతాం. అందుకని కుడి చేయిని ఎక్కువగా వీటికి మనం ఉపయోగిస్తుంటాం అన్నమాట. సరే, ఇప్పుడు అక్షతలు అయిపోయినాయి కదమ్మా. ఇప్పుడు వీళ్ళు మీకు ఇద్దరు పోతారు, మీరేమో నమస్కారం చేశారు, మీరేమో ఆశీర్వదించారు. ఇప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు మీకు చిన్న చిరు ప్రమాణం చేస్తారండి. మనకి ఏదో అసంతృప్తి ఉంటుంది, మేము ఇది చెయ్యము, మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మిమ్మల్ని అశాంతికి గురి చేసి ఇది మేము చెయ్యము అని మీకు ఏదో చెప్తారు. ఉన్నవాళ్ళందరూ చిన్నపిల్లలేనమ్మా, నేనే ప్రమాణం చేస్తాను అను, నీకేమేమి చేస్తే అలా అమ్మా నాన్న చెప్పచ్చు, కొంచెం పెద్ద అమ్మాయి కాబట్టి ఏమ్మా. అప్పుడు చేయి పెట్టినాం, కుడి చేయి పెట్టు. అమ్మా చెప్పండి, మా పిల్లలు నాకు వినబడాలి. అమ్మా నాన్న, నేను శ్రద్ధగా చదువుకుంటాను, మీరు చెప్పిన మాట వింటాను, మంచి మార్కులు వచ్చే విధంగా ఎమోషన్ ఫీల్ అయిపోతుంది. అంటే తను ఏదైనా ప్రామిస్ చేస్తుంది, నిలబెట్టుకోవాలని ట్రై చేస్తుంది. అది కొన్ని చేయలేం కదా, భయపడిపోతుంది. లక్ష్మీనారాయణులు, పార్వతీ పరమేశ్వరులు, బ్రహ్మ సరస్వతి సమక్షంలో ఉన్నారు. చాలా ఆనందపడాలమ్మా. నువ్వు వాళ్ళిద్దరు గర్వపడేలాగే ప్రవర్తిస్తున్నావు, ఏమి కళ్ళని నిండేసుకో. ఇక్కడ నాకు కావాల్సింది ఏంటంటే, పేరెంట్స్ని కూడా నేను అడిగింది ఏంటంటే, అమ్మ ఇది ఇద్దరూ కలిసి ఆలోచించవలసింది. ఒక టీచరే ఏం చేయలేరు, ఒక పేరెంటే ఏం చేయలేరు. వాళ్ళు సెల్ ఫోన్ చూడటం వల్ల ఆరోగ్యమే పాడవుతుంది. ఏది కళ్ళకి, చిన్న పిల్లలకి కళ్ళజోడు వచ్చేస్తున్నాము. తర్వాత ఏంటంటే చాలా మనం ఒక బాణాన్ని విడిచామనుకోమ్మా వెనక్కి రాదు, వెళ్ళిపోయిన బాణం వెనక్కి రాదు. ఒక నిమిషం గడిచింది అనుకోమ్మా అది వెనక్కి రాదు. ఈ సత్యనిత్యం తెలుసుండి కూడా ఎందుకు మనం ఈ టైం వేస్ట్ చేసుకోవడం? దయచేసి పిల్లల్ని దీనికి దూరంగా ఉంటున్నాము. ఎప్పుడు ఒకటే మీరు అనుకుంటున్నారు, సార్ ఈ సెల్ ఫోన్ అస్మాన్ చూస్తున్నాడు, మీరు మానిపించండి. ఎలాగా? మా సమస్యలు చూస్తలేదు, మీ సమస్యలో చూస్తున్నాను. అది ఆప్ చేయగల కెపాసిటీ మీకే ఉంది. మా వంతు